హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను పొన్నగొంటాకు కందిపప్పు ఫ్రై అయితే చేశాను. చూడండి, పొడి పొడిలాడుతూ ఎంత బాగుందో. చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా రసం లేక కానీ చపాతీ లేకైనా అన్నం లేకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా అయితే ఉందో. రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. పొన్నగొంటాకు కళ్ళకు కూడా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి పొన్నగొంటాకు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రండి వీడియోలోకి అయితే వెళ్దాం. ఇక్కడ ముందుగా నేను పొన్నగొంట కూర బాగా కాడలు లేకుండా శుభ్రంగా ఒలుచుకొని కడిగి ఒక 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. కడిగి నీట్గా చూడండి ఇక్కడ ఉంచుకున్నాను. కందిపప్పు అయితే ఒక గ్లాసు నిండుగా ఒక 10 నిమిషాల ముందే విధంగా నానబెట్టుకొని ఉన్నాను. నానబెట్టుకొని కనుక ఉడికించుకుంటే తొందరగా ఉడుకుతుంది. సరే, ఇప్పుడు ఈ పప్పును మనము ఉడికించుకుందాం. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇందులోకైతే నేను ఏం వేయటం లేదు. మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకుందాం. పప్పు అంతా ఉడికే లోపల మనం ఇప్పుడు ఈ పొన్నగొంటాకుని సన్నలుగా కొద్దిగా తరుక్కుందాం. పొన్నగొంటాకు అంతా ఈ విధంగా అయితే నేను కట్ చేసేసుకున్నాను. ఎందుకంటే పొడుగుగా ఉంటే ఆకులుగా ఉంటుంది. ఈ విధంగా కొద్దిగా కట్ చేసుకుంటే బాగుంటుంది. త్వరగా కూడా ఉడికిపోతుంది, మనకు ఆకులుగా లేకుండా. చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం పప్పు ఎలా ఉందో చూద్దాం. మూతేసి చూద్దాం. చూడండి, పప్పు అయితే నేను కొద్దిగా ఒక గ్లాసు నిండా అంటే ఒక 100 గ్రాముల పప్పు అయితే వేసాను. పొన్నగొంటాకు అయితే ఒక 4 కట్టలు అయితే తీసుకున్నాను. 100 గ్రాముల పప్పుకైతే నేను ఒక గ్లాసు నిండుగా నీళ్లు వేసాను. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. మనకు పలుగ్గా ఉంటే సరిపోతుంది. ఇంకైతే మనకి మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. చూడండి, ఇలా కనుక నలిగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పొన్నగొంటాకు ఇందులోకి వేసేద్దాం. చూడండి, నీళ్ళు అయితే కొద్దిగా ఉండాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ కనుక నీళ్ళు వేసామంటే జిగురుగా అయిపోతుంది. కొద్దిగా నీళ్ళు ఉంటే పొడిగా వస్తుంది. ఇప్పుడు పొన్నగొంటాకు ఇందులోకి వేద్దాం. ఎక్కువ నీళ్ళు అయితే ఉండకూడదు, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు పొన్నగొంటాకు అంతా ఇందులోకి వేసేద్దాం. ఇప్పుడు ఇందులోకి పొన్నగొంటాకు అంతా అయితే వేసేసాను. కొద్దిగా పసుపు వేసుకుందాము. కొద్దిగా ఇందులోనే ఉప్పు కూడా వేసుకుందాము సరిపడా. నేను కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను, మీరు సాల్ట్ అయినా వేసుకోండి. ఒకసారి అంతా మనము కలిపెట్టుకుందాం. ఒకసారి అంతా కలిపెట్టేసుకుందాము, లేకపోతే పప్పు కింద అడుగంటేస్తుంది. ఉప్పు కూడా కొద్దిగా వేసుకోవాలి, చాలా కొద్దిగా మళ్ళీ వేసుకోవచ్చు. ఎందుకంటే ఆకుకూరలో మనకి ఉప్పు ఉంటుంది, చూసుకొని కొద్దిగా వేసుకోవాలి ఉప్పు మాత్రము. ఒకసారి అంతా కలిసేటట్టు కలిపెట్టేసేసుకొని మూత పెట్టుకొని మగ్గనిద్దాం. చూడండి, అంత అయితే నేను కలిపేసేసాను. ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని 5 మినిట్స్ మగ్గనిద్దాం. ఆకుకూర ఉడికే లోపల ఇప్పుడు మనం ఒక 2-3 ఎండుమిర్చీలు, చూడండి కారానికి తగ్గట్టు, కొద్దిగా కారం ఉంటేనే బాగుంటుంది తాలింపు ఆకుకూర గట్ల, లేకపోతే తీయగా ఉంటుంది. నేనైతే ఒక 4-5 ఎండుమిర్చి అయితే వేసుకున్నాను. 1 స్పూన్ ధనియాలు, కొద్దిగా ఎండు కొబ్బరి అయితే తీసుకున్నాను. అన్నీ ఇందులోకి వేసేసి మిక్సీ పట్టుకుందాం. ఇది కొద్దిగా బరగ్గా వేసిన తర్వాత నేను తెల్లగడ్డలు వేసుకుంటాను. ఇప్పుడైతే ముందుగా ఇది బరగ్గా మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ తెల్లగడ్డలని ఇందులోకి వేసుకొని ఊరికి ఒక పల్స్ ఇచ్చి తీసుకోవాలి. ఎక్కువగా మళ్ళీ స్మాష్గా చేసుకోకూడదు, కొద్దిగా బరగ్గా పట్టుకుందాం. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఇలా బరగ్గా పట్టుకోవాలి వెల్లుల్లి రెబ్బలను అయితే. ఇప్పుడు మనం ఆకుకూర ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు ఒకసారి ఆకుకూర ముద్ద చూద్దాము. చూడండి ఎంత బాగా అయితే ఉడికిపోయిందో. బాగా ఎలా అయితే ఉడికిపోవాలి, బాగా పొడిగా రావాలి. చూడండి, జిగురుగా అయితే ఉండకూడదు, అప్పుడే బాగుంటుందో. అడుగు అంటుకోకుండా చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో. ఇప్పుడు ఈ ఆకుకూరను పక్కన పెట్టుకొని మనం పోపు వేసుకుందాము. ఈ లోపల మనము మసాలా పొడి కొట్టుకున్నాం కదా, ఈ మసాలా అంతా ఇందులోకి వేసేసుకొని అంతా అయితే వేసేసాను. ఒకసారి అంతా కలియబెట్టేసుకోవాలి. మనకి ఉప్పు కావాలంటే ఇప్పుడే చూసుకోవచ్చు. ఇప్పుడైతే నేను స్టవ్ అయితే కట్టేసేసి మసాలా వేసుకొని బాగా అంతా కలియబెట్టేసుకొని ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇంకొక ప్యాన్ అయితే పెట్టేసాను. ఇప్పుడు ఇందులోకి మనం 1 స్పూన్ అంతా ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడైతే ఆయిల్ కొద్దిగా హీట్ అవనిద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా మనం ఆవాలు వేసుకుందాము. ఆవాలు చిట్టపట్లాడేటప్పుడు కొద్దిగా పచ్చిశనగపప్పు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు వేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి.
సన్నలుగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. కొద్దిగా దోరలుగా వేగే వరకు ఫ్రై చేసుకొని మనం ఉడికించుకున్న ఆకుకూర ఇందులోకి వేసేసుకుందాం. కొద్దిగా పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఉడికించుకున్న ఈ కందిపప్పుని పొనగంట కూరని ఇందులోకి వేసేసుకొని అంతా కలిసేటట్టు కలిపేసుకోవాలి. నేను వేసిన ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది, ఇంకేమైతే వేయలేదు. నేను కారం కూడా కరెక్ట్గా బాగా సరిపోయింది. ఇప్పుడు అంతా కలిసే వరకు బాగా కలిపెట్టేసుకుందాం. స్టవ్ అయితే కట్టేసేసాను. కట్టేసేసి బాగా ఈ విధంగా తిప్పేసేసుకొని తీసేసుకోవటమే అయిపోయింది. పొన్నగొంటాకు తాలింపు కూర సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్గా కూడా చాలా బాగుంటుంది. రసం లేకైతే సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. బై, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. బై, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.